అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏం చేస్తున్నారు అందరూ మీటింగ్ కదా, పార్టీ మీటింగ్ అలా జరుగుతూ ఉంటాయి. అది ఎన్నికలకు సిద్ధమే, ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు కదా ఆయన, రెడీగా ఉన్నాడు ఆయన, సిద్ధమైన సభలు పెట్టాడు, సిద్ధంగా ఉన్నాడు. దీంట్లో ఇబ్బంది ఏముంది? ఈ సభ మామూలే, కార్యకర్తలతో సమావేశం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ముఖ్య కార్యకర్తలతో ఎవరైతే మండల శాఖ అధ్యక్షులు ఉన్నారో వీళ్ళందరితోనూ కూడా సమావేశం అవుతుంది జరుగుతుంది. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళని కూడా సన్నద్ధం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సార్ ఎలా చూస్తారు? మీరు జనసేన నుంచి వచ్చారు, జనసేన పార్టీకి ఈరోజు 24 సీట్లే కేటాయించారు. దానిపైన సొంత పార్టీ నేతలు బయటకు వచ్చి ఏడుస్తున్నారు, కొంతమంది బాధపడుతున్నారు. ఎలా చూస్తారు? నేను వైఎస్ఆర్ పార్టీ మీటింగ్ వచ్చాను, నన్ను 24 సీట్ల గురించి మాట్లాడితే నేనేం చెప్తాను? జరుగుతున్న పరిణామం అలా జరుగుతూ ఉంటాయి. కొన్ని ఈ ఎలక్షన్ వచ్చేసరికి సీటు ఆశించిన వాడి సీటు రాకపోతే ఆశావాహులందరూ కూడా అలా చేస్తూ ఉంటారు. మళ్ళీ కట్టుబడి పార్టీకి చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే జనసేన అధినేత నమ్ముకున్నందుకు చాలామందికి సీట్లు ఇవ్వలేదని ఒక మాట చాలామంది అంటున్నారు. నమ్ముకున్న వాళ్ళందరికీ ఇవ్వలేదంటే ఇవ్వలేదు. అందరూ ఇంకా అన్ని పార్టీలు ఉంటారు, అలా నమ్ముకునే వాళ్ళు ఇవ్వడం కొంచెం కష్టం కదా. ఈ జిల్లాలకు సంబంధించి ఈరోజు తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎన్నికల సభ పెడుతూ ఉన్నారు. ఈ రోజు నుంచి ఇంకా మారిపోబోతుంది రాబోయే తెలుగుదేశం జనసేన కూటమి వాళ్ళు చెప్తున్నారు. సిద్ధం సభ ద్వారాగా మారిపోయింది పూర్తిగా, ఇంకా వాళ్ళకి మారేది ఏముంటుంది? సిద్ధం సభ ద్వారాగా పూర్తిగా మారింది. జగన్మోహన్ రెడ్డికి ఒక వేవ్ అంటూ వచ్చింది. ఇంకా మళ్ళా మారుతుందంటే వాళ్ళు ఎవరి బ్రహ్మాండ ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి. 99 మంది అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకి సిద్ధమయ్యాం మేమని వాళ్ళు చెప్తున్నారు. అవును కదా, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, సంసిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మేము సిద్ధంగా ఉన్నాం. మేము సిద్ధంగా ఉన్నదానికి సంసిద్ధం బోర్డులు పెట్టారు కాబట్టి వాళ్ళు కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఈ మన వైఎస్ఆర్ పార్టీ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా లిస్ట్ రిలీజ్ చేస్తారు తొందరలోనే. రాజోలు జనసేన కేటాయించబోతున్నారు, చర్చ జరుగుతుంది. ఎలా ఉండబోతుంది పోటీ? జనసేన కేటాయించారు కదా, జనసేన ఆయన ప్రకటించారు కదా. అలాగే మీరు వైసీపీ నుండి పోటీ చేయబోతున్నారు రాజోలు నుండి. అవునా, ఆయన సీట్ ఇస్తే, ఆ సీట్ ఇస్తే పోటీ చేస్తాం తప్ప. అంటే అధిష్టానం మీకు క్లారిటీ ఏం లేదు? ఇంకా క్లారిటీ ఏం లేదు. ఆయన మీకు ఇచ్చే సీటు మీకు ఇచ్చావు, నువ్వు పోటీ చేయమంటే చేస్తాను, లేదు నువ్వు ఖాళీగా ఉండమంటే ఉంటా. జగన్ నిర్ణయం ఫైనల్ అంతే, ఫైనల్. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తంగా జగన్ నిర్ణయమే ఫైనల్ అని రాపాక వరప్రసాద్ చెప్తున్నారు. జనసేన పార్టీకి రాజోలు నియోజకవర్గం కేటాయించినప్పటికీ ఖచ్చితంగా అక్కడ పోటీ అనేది ఉంటుందని చెప్తున్నారు. మేము సిద్ధమని సభలు నిర్వహిస్తున్నాం, ఇప్పుడు వాళ్ళు సంసిద్ధం అంటూ సభలు పెట్టుకుంటున్నారు. ఎన్నికల్లో ప్రజలు ఎవరిని గెలిపిస్తారనేది రాబోయే రోజులు తెలుస్తుందని రాపాక వరప్రసాద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్, RTV, మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.